హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులుగా 2019 గాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 15th నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 4th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరియు పోస్ట్ వైజ్ వివరాలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, క్లాసిఫికేషన్ వచ్చేసి జనరల్ సెంట్రల్ సర్వీస్ ఆఫ్ గ్రూప్ బి, నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్గా చెప్పుకోవచ్చు. మరియు ఈ జాబ్కు పే స్కేల్ అలవెన్సెస్ వచ్చేసి లెవెల్ 6 పే స్కేల్ ఉంటుంది. అనగా ఈ జాబ్కు సెలెక్ట్ అయిన వారికి మంత్లీ పేమెంట్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ ఉంటుంది. మరియు కేటగిరీ వైజ్ ఖాళీలు చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 20, ఈడబ్ల్యూఎస్ కొత్తగా వచ్చిన ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ వారికి 9, ఎస్సీ వారికి 5, ఎస్టీ వారికి 3, ఓబీసీ వారికి 15, మొత్తంగా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో 52 ఖాళీలు ఉన్నాయి. మరియు అలాగే కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ 28, ఈడబ్ల్యూఎస్ 13, ఎస్సీ 7, ఎస్టీ 5, ఓబీసీ 22, మొత్తంగా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో 75 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ 2 స్ట్రీమ్స్ కలిపి 120 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మరియు వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్గా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఈసీఈ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీఈ మరియు టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు అలాగే కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఆర్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో సంబంధించి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. మరియు వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. మరియు నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే సర్వీస్ కండిషన్స్ కూడా ఉంటాయి. మరియు ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూసినట్లయితే 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. అదే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఇంతకుముందు చెప్పినాక దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 4th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఈ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 2 stagesలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, Tier 1 అండ్ Tier 2. Tier 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 28, 2019 సండే రోజున కండక్ట్ చేశారు. అదే Tier 2 అసెస్మెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎవరైతే Tier 1 ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారిని షార్ట్ లిస్ట్ చేసి మే 18th or 19th రోజుల్లో ఈ Tier 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ప్యాటర్న్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి దానిలో వచ్చే టాపిక్స్ చూసినట్లయితే జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ అనే ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్పై ప్రశ్నలు రావడం జరుగుతుంది. మొత్తంగా 100 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో క్వశ్చన్కు 4 మార్కులుగా 400 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. మరియు అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీనికి కూడా 100 క్వశ్చన్లు, ఒక్కో క్వశ్చన్కు 4 మార్కులు కానీ 400 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 2 hours. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక తప్పు సమాధానానికి 1 mark కట్ చేయబడుతుంది. అభ్యర్థులు గమనించాలి. మరియు సెలెక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి Tier 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 1:50 ఒక వేకెన్సీకి 50 మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేసి Tier 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది.
మరియు సో ఫ్రెండ్స్, ఇది ఈ ఎన్టీఆర్ఓ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే తెలంగాణ ఏపీ అభ్యర్థుల కోసం విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ను మరియు తెలంగాణ వారికి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ను పెట్టడం జరిగింది. కావున ఎవరైతే అభ్యర్థులు ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.